కోనసీమ డిస్టిక్ అయింది, అంబేద్కర్ డిస్టిక్. మరి అమలాపురం నియోజకవర్గం మాది, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేని కోన మండలం, ఏట్లపల్లె గ్రామం. నేను ఒక హిందువుల కుటుంబంలో పుట్టాను. నా జన్మము 1964 సంవత్సరం మార్చి 13. నేను పుట్టినది మొదలుకొని 15 రోజులు కళ్ళు తెరవలేదండి. మా అమ్మ చాలా దిగులు పెట్టుకుని ఆ పురుడు మంచం మీద అన్నం మానేసి నీళ్లు మానేసి అలిగితూ బాధగా ఆలోచిస్తూ ఉండేదట. మేము మా తల్లిదండ్రులకు 4 మంది పిల్లలము. నేను రెండో వాడును. అక్క తర్వాత నేను, తమ్ముడు, చెల్లి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, మరి నా యొక్క జీవిత విధానం చూస్తున్నాడు అంటే బాబు చూడట్లేదు, కళ్ళు తెరట్లేదు, కానీ పాలు ఏమైనా పడితే తాగేస్తున్నాడు. ఆ కన్న తల్లికి దిగులుగా ఉంటుంది, తండ్రి మాట ఎలాగున్నా. అయితే ఈ రాత్రి నేను చెప్పవలసింది, 15 రోజుల తర్వాత కళ్ళు చూస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. నా కంట్లో రాళ్ళు ఉన్నాయి, చుక్కలాలు, అది గమనించలేకపోయారు. నేను ఇలాగ ఎత్తుకొని అటు ఇటు తిరుగుడు కళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా అలాగ ఉంచారు. ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత మా మేనమామ గారు చూసి, అక్క ఈయన కండంలో రాళ్ళు ఉన్నాయి, అందుకే ఇలాగ ఎతికినట్టుగా చూస్తున్నాడని చెక్ చేసి ఇలా పెట్టి చెయ్యి కానీ ఏదన్నా ఇలా పెట్టి చూస్తే కనపట్లేదు. ఆ కాలంలో మరి అటు ఇటు మాకు కొత్తపేట, అమలాపురం తీసుకెళ్ళి చూపిస్తే చిన్నపిల్లగాడు కొట్లేసినా ఇప్పుడు ఆపరేషన్ చేయకూడదు, తెంచేస్తాడని చెప్పి అలాగ ఉంచేయమని చెప్పారటండి. ఒక సంవత్సరం తర్వాత చేద్దామని, 2 సంవత్సరాల తర్వాత అలా ఉంచుతూ ఉంటుండగా నా తర్వాత తమ్ముడు, చెల్లి పుట్టారు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. మరి నా యొక్క 13వ సంవత్సరంలో మా అమ్మగారు చనిపోయారు. అక్కకి పెళ్ళయింది. ఆ యొక్క కుటుంబం ఆ రోజుల్లో, దేవుని పిల్లలారా, నా కళ్ళు తెరవట్లేదని మా తాతయ్య గారు నాకేం పేరు పెట్టారంటే, మా అమ్మ తండ్రి గారు రావు గారు పేరెట్టారు. ఏం రావు గారు చెప్పగలరా? తిరుపతి దేవుడు పేరు పెట్టారు, వెంకట్రావు గారు అని. గమనించండి ప్రియమైన సహోదరులరా. తర్వాత కళ్ళు తెరిచాను, చూస్తున్నాడు వీళ్ళు అనుకున్నారు, కానీ కళ్ళు కనపడవనే సత్యం వాళ్ళకి తెలియదు. అలాగుంటుండగా మా తల్లి చనిపోయింది 13వ సంవత్సరంలో. నేను లైన్గా చెప్పాలంటే 1 గంటన్నర 2 గంటలో ఉంటుంది. కొన్ని వర్డ్స్ చెప్తాను, అద్భుతాలు. సరే, అమ్మ చనిపోయింది. ఒక 6 నెలలు ఎంత అయింది. మా అమ్మగారు వచ్చి, అయ్యా ప్రభువుని మందిరానికి పంపించి బాబుని, నైనా కళ్ళు కనపడతాయి, దేవుడు బాగు చేస్తాడంటే, మా అమ్మగారు ఉండగా కూడా అడిగారంట. మా అమ్మ అస్సలు వద్దు, వాడు నల్లేడమ్మా, నువ్వు చూస్తావేంటి, అయినా మాకు ఏం వద్దులే, మతం ఇంగ్లీష్ వాళ్ళది, లేకపోతే యేసు ప్రభుకి మేము వద్దు అని. మా అమ్మ తండ్రి గారు ఆయన కాస్త ఏంటి అంటే పంచంగాలు చూడడం, జాతకాలు చూడడం అవి చేసేటువంటి రోజులు అవి. ప్రియమైన మిత్రులారా, మా అమ్మగారు చనిపోయింది కాకుండా మా అమ్మగారి పేరు మరియమ్మ, మరిడమ్మ ఏదో అనేవారు, మరియమ్మ అని పిలిచేవారు సంఘంలో. ఆ బిడ్డ మందిరానికి నడిపించింది. మందిరానికి వెళ్ళిన ఒక 6 నెలలకి నాకు సూపు వచ్చింది. దేవునికి స్తోత్రం. నాకు నేనుగా తిరగడం ప్రారంభించాను. నాన్నగారితో పొలం వెళ్ళడం ప్రారంభించాను. పొలం అంటే మేమేమి భూస్వాములు కాదండి, మగతాకి చేసేవాడు మా నాన్నగారు. అలాగుంటుండగా ఒక 5-6 నెలలు అయిన తర్వాత పాస్టర్ గారిని ఒక ప్రశ్నించాను, అయ్యా ఇక్కడ ఏనటువంటి పండు పదార్థాలు పెట్టడం లేదు, ఏనటువంటి అగరత్తులు, ఏమి అమెరికా దర్బారు ఏలాంటి వెలిగించడం లేదు. వస్తున్నాం, కూర్చుంటున్నాం, మీరేదో చెప్తున్నారు, ప్రార్థన అంటున్నారు, మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం, ఇదేంటని అడిగితే పాస్టర్ గారు నాకు 1వ కీర్తన చదివి వినిపించారు, లేకపోతే 115వ కీర్తన చదివి వినిపించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ యొక్క సమయంలో నేను అలాగుంటూ ఉంటుండగా నేను 1 సంవత్సరం మందిరానికి వెళ్ళి రక్షణ పొంది నా పేరు మార్చుకున్నాను కృపావరముగా. ఓటర్ లిస్టులో కొట్టించేసాను. నా పని బాగా నాకు నేనుగా తిరగగలుగుతున్నాను. ఆ కాలంలో పోలియో ఇంజెక్షన్ లేవు. 1 సంవత్సరం జరిగింది. మరి నేను 1977లో రక్షణ పొందాను. 1978 అంతా క్షేమంగా ఉన్నాను. 1979లో ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చి నా కాళ్ళు ఆగినాయి. అయితే మా నాన్నగారు అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా చిన్నాన్నగారిని పట్టుకొని, మా నాన్నగారు తోడాళ్ళు. అక్కడ వాళ్ళు 2 నెలలు వైద్యం చేసి ఉస్మానియాకి కానీ కేజీహెచ్కి కానీ తీసుకెళ్తే, ఆ కాలంలో ఆర్థోపెడిక్ సూపరింటెండెంట్ గారు ధర్మారావు గారు ఉండేవారట, చాలా మంచి ఆయన కేజీహెచ్లో. మా నాన్న చేతులు ఎత్తి దండం పెట్టేసి వాళ్ళకి నేను తీసుకెళ్ళానంటే కొంచెం ఏదో అలిగి తిట్టాళ్ళు. 1 నెలకు మందులు ఇచ్చి పంపించారు. వాళ్ళు ఇచ్చిన మందులు పనిచేశాయి. ఆ తర్వాత ముమ్మిడివరం వాళ్ళు కార్డు ఇచ్చి పంపారు. అక్కడ ఆ ముమ్మిడివరం మందులు వేసుకుంటే అంతులు వెళ్ళిపోయి ఏం తిన్నా ఇండేది కాదు. దేవుని బిడలారా,
ప్రభువు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కానేరదు. అందరూ వచ్చారు. 2 నెలలు ఉంచి నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అందరూ వచ్చి గోడ పక్కే ఏడ్చేవారు. వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇది 2వ సంవత్సరం 3వ సంవత్సరము, ఇతను కూడా చనిపోతాడైతే ఏంటో పరిస్థితి పాపం ఈ కుటుంబం అన్నారు. మా పెద్దమ్మ, మా అమ్మ అక్కగారు, మా అమ్మ చెల్లెలు వచ్చి, ఒరే నాయనా నీకు ఎందుకు పిచ్చి పెట్టింది, మళ్ళీ మేము ఓ 35 రూపాయలు 25 రూపాయలు వేసుకుని తిరుపతి తీసుకెళ్తాం, వెంకట్రావు నువ్వు ఆ పేర్లు గట్ట ఏమొద్దు, ప్రార్థన తిరగముక్కుకో, మేము కాళ్ళు నీకు కూడా దండం పెట్టుకుంది కానీ అది లేచి కూర్చోగలుగుతావు కదా అది అన్నారు. అమ్మ తిరగముక్కుకోవడం నాకు లేదు, ప్రభు కొరకు చనిపోతాను, ప్రభు కొరకు బ్రతుకుతానని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలువెల్ల ఘోరప విషమేనయా, మనిషిగా పుట్టిన సర్పనయ, ఇసము విరిచావులే, పాపం కడిగావులే, నీ మనిషిగా ఇలా నన్ను నిలుపావులే, ప్రభువా కాసితివి ఇంతకాలం, కాసితివి ఇంతకాలం, సావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా ఇళ్ళలో జీవింతునయ్యా. హల్లెలూయా అని నేను నిర్ణయం తీసుకుంటే వీళ్ళు పక్కకి వెళ్ళి బాధపడి ఫుల్గా ఎక్కిపోయింది, ఎవరో ఎక్కించేశారు, ఈ మతం తప్ప ఇంకీడు చచ్చిపోతాను కానీ పోనీ పెద్దమ్మ చెప్తుంది చిన్నమ్మ చెప్తుంది అని వినటం లేదు చూసావా అని బాధపడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1979లో వాళ్ళు నాకు టైం పెట్టారు. 9 గతించిపోయి 80 వచ్చేసింది, చనిపోలేదు. మా నాన్నగారు మళ్ళీ కాకినాడ తీసుకెళ్తే మక్కి ఆపరేషన్ చేసి ఒక మక్కి బిగించేశారు, అది ఇటు అటు ఆడకుండా, చేయకపోతేనే బాగుండు. నేను కూడా వాళ్ళతోటి వెళ్ళకపోవడం మంచిది. ఇప్పుడు నేను బిల్డింగ్ వేసుకున్న స్థలం అమ్మేసి 1500కు వైజాగ్ తీసుకెళ్తానన్నారు మా నాన్నగారు. నాన్న నేను చనిపోతే తమ్ముడు ఉన్నాడు, అమ్మొద్దన్నాను. అటువంటివి కూడా ఇప్పుడు ప్రజలు గ్రహించట్లేదండి. మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళు మిగతా వారు దేవుని బిడ్డలారా, దాంతో సమానమైన తలము 1996 సంవత్సరంలో నేను కొనుక్కున్నాను, ఒక 16,000 పెట్టి. అద్భుతంగా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. మళ్ళా నేను దేవుని మందిరాన్ని కాలెట్టుకుని నడవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దేవుడు నన్ను ఓ రాత్రి 1979 ఒక రాత్రి కాలంలో అక్టోబర్ మాసంలో నా వీపు తట్టి నా కుమారుడని నేను వాడుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మల్నాడు నుంచే నేను 2 సంవత్సరాలు నడలేను, నా మల్నాడు నుంచే నడవటం ప్రారంభించాను. అద్భుతమైన సాక్ష్యం. మా నాన్నగారు తావీదులు తెచ్చి 100, 150 ఇచ్చి, అప్పట్లో బండార్లంక ఉంది మాకు, అక్కడ ఎవరో భూతాల సత్యం అని ఒక ఆయన ఉన్నాడు, అది ఆయన డబ్బులు ఇచ్చి తెచ్చి నన్ను కట్టుకోమన్నాడు. అయ్యా నా మీద ఏ అధికారమో అక్కర్లేదు, యేసు ప్రభు అధికారం, నేను చనిపోతానే తప్ప బతుకుతానే తప్ప ప్రభు చిత్తం అయితే నా మీద ఏమీ కట్టొద్దని చెప్పాను. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, రాబోవువైనా ఉన్నవైనా, రాబోవువైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుద్ధానుడా, ప్రేమపూర్ణుడా, నా ప్రేణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రేణనాథుడా, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుద్ధానుడా. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానుడు, ప్రభు నన్ను బతికిస్తాడనే నమ్మకం నాకుంది. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి కాలంలో ప్రభు నన్ను స్వస్థపరిచి నడిపిస్తున్నాడు. నేను చెప్పాను అక్టోబర్లో ప్రభు మాట్లాడినప్పుడే నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను బతికితే నీ సేవ చేస్తాను. బ్రతికాను, ఎక్కడికి వెళ్ళాలి, సేవ చేయాలి, కళ్ళు కనపడవు, కాలు మీద చేసి నడుస్తున్నాను. అదే సమయంలో 82వ సంవత్సరంలో మరి మీకు తెలుసో తెలీదు, ఒక చెట్టుబాజీలు అయిన సేవ, ఆ చెట్టుబాజీలు సహోదరి రక్షణ పొందింది. 5 పిల్లల తల్లితో ఆయన ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ సంఘం ఖాళీ అయిపోయింది. ప్రభునామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఒక పాస్టర్ గారు నాతో చెప్పారు, WME పాస్టర్ గారు, బాబు నువ్వు సేవకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అందాక ఆ మందిరాన్ని పాక పడిపోయింది, అది నిలబెట్టి దాంట్లో జరిగించి అన్నాడు ఆయన.
నేనన్నానయ్యా, పుట్టునూరులో సేవకుడు మరి వర్దెల్లడం కష్టం. నేను అంటాను మీతో మాటలో, పుట్టునూరులో పూలమ్మి కన్నా పొరుగురులో కట్టెలమ్మితే మంచిది. పుట్టునూరులో విలువ చేయరండి. ఆయన్నే అన్నారు కదా, ఈడు వడ్లింగు వాని కొడుకు కారా అన్నారు. ప్రియమైన నేస్తమా, ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన చెప్పినట్టుగా మందిరం నిర్మించాను. 1986లో నేను వరల్డ్ ఫెయిత్ బైబిల్ ట్రైనింగ్ స్కూల్ తాడేపల్లిగూడెం రెవరెండ్ జి రక్షణానందం గారి దగ్గర ట్రైనింగ్ పొందాను. దానికన్నా ముందు 82వ సంవత్సరంలో నేను బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను, నరసాపురం. అది ఆ స్కూల్లో నేను అనుకున్నాను, ఇలాంటి అక్షరాలు చదవడానికి పనికిరాదు, ఈ చదువు ఎందుకని మానేశాను. ఆ చదువే నేను 10వ తరగతి చదివుంటే ఈరోజు ఎన్నో ప్రాంతాలు తిరగడానికి దేవుడు కృప చూపించను. ప్రియమైన సహోదరులారా, అయితే నేను మరి సేవ ప్రారంభించి జరిగిస్తుండగా మరి 6 నెలలే నేను ట్రైనింగ్ అయ్యాను. చాలని పంపించేశారు ఆయన. ఆ తర్వాత 1986వ సంవత్సరంలో లెవెన్ స్ట్రిప్ గారు, జో కామినిటీ గారు, నన్ను చేతులేసి హెబ్నెడ్ యార్డర్ గారు ఆ పరిశుద్ధాత్మతో నిండుకొని వారు నా పైన ప్రవచించారు. నా కుమారుడా, బోధిగంతముల వరకు నేను వాడుకుంటాను. ఆ దైవజనులు చెప్పినట్లుగా బొంబాయిలో నేను నందేరి, మల్లాడి, గౌరీగాం ఆ ప్రాంతాల్లో నా సాక్ష్యాన్ని మరాఠీలోకి అనువదించారు. పూనా, అలాగనే రాజస్థాన్, జైపూర్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. విశాఖపట్నంలో అల్లీపురం మరి జీడిఎం చర్చిలో, అలాగనే మరి ఐటీఐ దగ్గర ఓ చర్చిలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో నా సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. నేను సాక్ష్యాన్ని షార్ట్ చేసి చెప్పేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ముందు ఈ గ్రామంలో చర్చి పెట్టడానికి ఇరలేదు, ఎవడో తీసుకెళ్ళిపోయాడు, మళ్ళీ ఈ కుంటోడు బయలుదేరాడు అని చాలామంది ఇలాంటి కుర్రోళ్ళు బయలుదేరితే అయ్యగారి కన్నా పెద్దోళ్ళు, సరే ఏం జరుగుతుందో మనకు అనవసరం నాయన, అతను కళ్ళు కనపడవు, చేసుకుంటే చేసుకునేవ్వండి, వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదని వదిలేశారు. ఈ రోజుకి నేను 55 మందికి బాప్తిసం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 2 సంవత్సరాలుగా సహోదరి ఝాన్సీ గారు నాకు పరిచయం అయ్యారు మీటింగ్లో. ఆ బిడ్డ కూడా సేవ చేస్తున్నారు. ఆమె సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు. అమ్మ, నేను వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళా, నువ్వు రాగలవంటే, అన్న వీలైతే వస్తానండి అయ్యగారు, బ్రదర్ నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అన్నప్పుడు మేము కొన్ని మీటింగ్స్కి కలిసి వస్తున్నాము. వారు కూడా వివిధ ప్రతిబంధులైనటువంటి ఈ యొక్క వికలాంగులు సహవాసంలో కలిసి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో మనం ఎవరిని చూడడానికి వచ్చాం? ఈ రాత్రి కాలంలో మనం ఏమై ఉన్నాం? దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. 1996 సంవత్సరంలో 3వ సంవత్సరంలో ఒక అతను తన భార్యని ఏదించి, ఏం జరిగిందో తెలియదు, ముందెట్టేశారు, అది ఇది అనుకున్నారు. అతను 2 కాళ్ళు పడిపోయినాయి. వాళ్ళ అమ్మగారు చాలా పెద్దది, ఒక 80-70 ఏళ్ళు ఉంటాయి, నాకు దండం పెట్టేది. నాన్న ఎవరో చెప్పారంట మీకు పిచ్చి మాట, పులిసౌరు రాతే ఇతను నడిచేస్తాడని. ఆమె దండాలు పెడుతుంటే నాకేం తొయ్యక నేను ఇలా భద్రాచలం ఈ ఏరియాకి వస్తే ఎక్కడా దొరకలా. మళ్ళా పులిరామన్న గుడి వెళ్తే అక్కడ పాస్టర్ గారి పరిచయం అయ్యారు. ఆయన ద్వారా నేను రాత్రి బోడుగుడులో ఆ సహోదరి నేను దేవుని మాటలు చెప్పాము. దేవునికి స్తోత్రం. బైబిల్లో మాట ఉంది కదండి, బోడివాడ ఎక్కడికి ఎక్కిరా. అది బోడుగుడు అంటే వాళ్ళు బాధపడతారేమని నేను చెప్పలే. మమ్మల్ని బోడివాడ అంటున్నాడు ఈయనని. చాలా ఆలోచించి మాట్లాడాలండి. నేను ఒకటి చెప్తున్నాను, ఓ మాట అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకు మనం బాప్తిసం పొందాలా? ఎవరైనా ఎంతమంది ఉన్నారు చూడండి, ఝాన్సీ గారు ఇక్కడ చేతులు ఎత్తండి. బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? అందరూ వాళ్ళేనండి. మీ చేతులు ఎత్తండి అమ్మ. అందరూ 20 మంది ఉన్నారా? ఝాన్సీ గారు చూడండి అమ్మా. 15. బాప్తిసం పొందాం, మంచిది అమ్మ. ఏం చేసాం? బాప్తిసం అంటే అర్థం ఏంటి? ముంచుట అని వస్తుంది. సరే, ఎందుకు బాప్తిసం పొందాలి? ఒక 2-3 నిమిషాల్లో చెప్పేయాలి మీరు. నేను అనుకుంటున్నాను, మనల్ని ఎవరైనా అడుగుతారు, మనం పొలం పనికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా, మనసులో ప్రభువా నీకు వందనాలు స్తోత్రం నాయన అనుకుంటే చాలదా? ఏదో కానుకైతే చాలదా? 100 రూపాయలు పాస్టర్ గారికి? ఎందుకు మతం మార్చుకోవాలి అని అంటారు కొంతమంది. మీ ఉద్దేశం ఏంటి? ఎవరైనా ఏమైనా చెప్పగలరా? నేను బైబిల్లోనే చూపిస్తాను 1, 2, 3 దిక్కుల్ని. హల్లెలూయా. మరి రాత్రి కూటమి ఏం కూటమండి అయ్యగారు? ఆల్ నైట్ అంటున్నాడు ఆయన. మీరేమంటారు? ఎందుకు వచ్చారు ఆల్ నైటు?
ఎవరిని చూడడానికి వచ్చారు? ఎవరో కొత్త ఆయన వచ్చాడంటే చూడడానికనా? అభ్యంతరపరచేటి కన్ను కరిగే అగ్నిలు మండేటి కన్నా అట్టి కనులేకున్నా మేలేనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, కనలేని కనులేలనయ్యా, ఇనలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా. ఏం చేస్తుంది ఈ కన్ను? అభ్యంతరపరుస్తోంది. దేవునికి స్తోత్రం. మనిషికి ఎక్కడ ఉంటుందండి పాయిజను? కంట్లోనే ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని చూడడానికి వచ్చిన మీరు నేను ఎందుకు రక్షణ పొందాలి అనేటువంటి మాటలు కొన్ని చూసుకుందాం. నా అనుభవ సాక్ష్యం చెప్పాను. నేను ఈ ప్రాంతాలు, ఈ సిటీలు, ఆ ఏరియాలు, ఈ విశాఖపట్నం, ఈ అనేక చోట్ల వాడబడుతున్నాను. 50 మందికి బాప్తీసం ఇచ్చాను. అయ్యో నా కొడుకు అంధుడు, గుడ్డోడు ఎలా బతుకుతాడని 12-13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నా తల్లి దిగులుగా, విచారంగా కొంతమంది దగ్గర బాధపడేదట. మా నాన్నగారు 7 శనగ వేశారటండి. మా అమ్మగారు నేను కడుపులో ఉంటుండగా ఆ 7 శనగ చేల్లో మందులు కుట్టడం అవి చేయడం అంటే ఏ నాగసర్ప దోషమో ఉందని చెప్పాడంటే ఎవడో పెద్ద ఆయన, ఒక సకినగాడో జ్యోతిషికుడో. అదో కొంత దిగులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపమును విడచి మల్లుకో అది నీకే క్షేమము, కోపమును రేపకు సోదరా అది నీకే లాభము, దొంగతనమా బాంధము దుష్టుల సవాసము, భంగపరుసుము బాతిని భ్రష్టుడవైపోదువు, పాపమును విడచి మల్లుకో అది నీకే క్షేమము, కోపమును రేపకో సోదరా అది నీకే లాభము, తప్పుతో మాట్లాడుట నిప్పుతో స్మెలగాడుట, ఇప్పుడు మారేప్పుడు తప్పగా నిన్ను కాల్చును, పాపమును విడచి మల్లుకో అది నీకే క్షేమము. హల్లెలూయా. నా పక్కనే వెన్నుపోసకి కరెంటు పెట్టేవారు. ఏ పాపము కాదు కానీ ప్రభువే నన్ను పరిశుద్ధినిగా చేసి ఆయన స్వస్థపరిచాడు. దేవుని బిడలరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము చలవిస్తోంది. మిమ్మల్ని ప్రశ్నించాను కదా, ఎందుకు బాప్తిసం పొందాలి, ఎందుకు మనం మతం మార్చుకోవాలి? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 38 ప్రకారము సహాయం చేయండి. ప్రతి వాడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందవలెను. సరిపోయిందా? ఎందుకు అని అడిగితే మరి మనం ఆన్సర్ చెప్పాలండి. మరి ఒక చోట ఉంది, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, 107 వాక్యమే. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మన వానికి శిక్ష విధించబడను. మరి దీని మీద అది సీరియస్గా ఉందో, దాని మీద ఇది సీరియస్గా ఉందో నాకు తెలియదు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 29 ఉంటుంది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఏ నదిలో ములగాల నాయనా? ఎక్కడికి వెళ్ళాలి? ఎంత డబ్బు కట్టాలి? చాలామంది నదులు ములుగుతారండి. నా మాట వినపడుతుందా మీ అందరికీ? ఎన్నో నదులు ములుగుతారండి. కాశీకి వెళ్ళేవు, గంగ స్నానము చేసి గట్టుపైకెక్కేవు సిలుక, పై బురద పోయేనే పాపమిక పోలేదు సిలుక, సిలికమ్మ సిలికవే బంగారు సిలికవే పంచిరంగులు మాయ సిలుక, 3 నాళ్ళు ముచ్చట్లు మురిసేవు తరిసేవు ముందుగతి కానవే సిలుక. అయ్యగారు పరిగెట్టుకొచ్చి అలా కూర్చొని ఉండి ఆయన గంటేసి వెళ్ళిపోతాం. ఎవరో పాపం ఎవరు గంటారయ్యా నేనంటే చెప్పలేడు ఆయన. కానీ చూసేవాడు ఒకడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము.
పై బురద పోతాది కానీ పాపం మట్టికి పాపోహం పాపకర్మః రక్తపోక్షణ యుగే యుగే సంభవే రద్రత్వం పరమాత్మం. అంటే పాపములో పుట్టి మానవుడు పాపమే చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ ధనవంతుడు అంటున్నాడు, అక్కర సంపాదన బోడు ధనం సంపాదించిన వాడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మరేం చేయమని చెప్పారు? అయ్యా 7 తులాల ఎండి 3 తులాల బంగారం, ఏమండి 9 టెంకాయలు 9 నిమ్మకాయలు ఏమున్నదా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, నేను అంధుడిగా పుట్టినా నాకు రక్షణ ఎలాగొచ్చింది అంటే ప్రభునందు విశ్వాసం ఉంచాను. ఒకవేళ ఈ ఫోలియో అనుకుంటాను, ఇది లాగింది కదా, మా అమ్మ చిన్నమ్మ పెద్దమ్మలు చెప్తున్నారు, నేను తిరుపతి వెళ్తే మళ్ళీ ఇప్పుడు మామూలుగా బాగుపడిపోతానేమో అని. అలాగే అమ్మ, ఇంక నేను వెళ్ళను, ఇంక నేను ప్రభు అని అన్నం అని ఒప్పుకుంటే నేను అట్టే చచ్చిపోదునేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యాది బాధలు నన్ను ముట్టినా, అంతులేని ఏదనా నాకు కలిగినా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. ఎవరో ఆ సహోదరి చెప్పారుగా, నేను కుళ్ళిపోయిందాన్ని ప్రభువా, ప్రభు నీతో ఉండగా నీకు భయమేలా. దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలంలో మానవుడికి ఉండేది ఏంటి చెప్పాలి మీరు. నేను కొన్ని ప్రశ్నిస్తూనే మాట్లాడతానని చెప్పా. హల్లెలూయా. మనుషునికి ఉండేది ఏంటి? ఏమ్మా, విశ్వాసమా? అది ఉంటే ఇంక మనకి పోట్లని ఎందుకు? అది కరెక్ట్ కాదే. నో. చెప్పండి, మానవునికి ప్రతి ఒక్కరికి ఉండేది ఏమిటి? ముఖేష్ అంబానీకి ఉంటుంది, పిఎంకి సీఎంకి ఉంటుంది, కృపావరంకి ఉంటుంది. మన ఏం పేరు అయ్యగారి పేరు? యేసురత్నం గారికి ఒక అమ్మందంట, యేసురత్నమే చేయం, ఏం చేతావు చెయ్యందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎక్కడికి వచ్చాను నేను? మనకు ఉండేది ఏమిటి అని నేను జనరల్గా ఆలోచించాను. ప్రభువా నీకు స్తోత్రం. ఇక్కడ కూర్చొని బైబిల్ తెరుచుకొని చదవలేను, కానీ ఏ సబ్జెక్ట్ మాట్లాడను, ఆఫరింగ్ గురించి మాట్లాడినా, సాల్వేషన్ గురించి మాట్లాడినా, లేకపోతే ఏంటి ప్రభువా రెవల్యూషన్ గురించి మాట్లాడినా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నా ప్రభు యొక్క చిత్తము జనరల్గా మాట్లాడుతున్నాను. ప్రతి మనిషికి ఉండేది ఏంటండి? అది లేకపోతే ఎలాగుంటామండి? హల్లెలూయా. ఆశ ఏమో మరి మీరే చెప్పాలా. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఏంటది? ఒకటో ఏంటి? పేతురు 5:7 చదువుదాం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. గనుక మీ చింత యావత్తు, హల్లెలూయా, ఆయన మీ కొరకు, చదువమ్మా, మీ చింత యావత్తు ఆయన మీదేయుడి, నిర్భరమైన బుద్ధి కలిగి. నేను అన్నాను, పాస్టర్ గారు ఏంటి ఆయన బైబిల్ తీయలేదు అనుకుంటారు. నేను చెప్పిన దానికి సరిపోయింది అయ్యగారు. ఇది లేనోళ్ళు ఎవరన్నా ఉంటారా? ముఖేష్ అంబానీకి ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? మన ఎవరైనా, మన రాజు ఎవరు ఇప్పుడు? అమ్మా కాదు, ఏం చేశారు అడుగు మీరు. నరేంద్ర మోడీ గారు వారి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఏమండి అయ్య గారు? అదో చింతేమాయనకి. దేవునికి స్తోత్రమా.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన చింత పోవాలంటే చూపించి తొందరలోనే నేను నా మాటలు ముగిస్తాను. సహోదరున్నారు, నాకు ఒక చింత ఉంది. నా కళ్ళు కనపడితే ఇవన్నీ చూసేద్దునేమో. హల్లెలూయా. ఒక ఆయన భార్యని జ్ఞాపకార్థము ఏం కట్టించాడు? తాజ్మహల్. వెరీ గుడ్. దానికి ఏమన్నా 10,000 లక్షలు 5 లక్షలు అయ్యి ఉంటుందా? ఎంతో అయ్యి ఉంటుంది. అది అలాగా ఒక మెమొంటుగా ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీకున్న చింత ఏంటో నాకు తెలియదు, కానీ రాత్రి ఆయన మిమ్మును గూర్చి చింతిస్తూ ఉన్నాడు. మీ చింత యావస్తు ఆయన మీదేయుడి, నిర్భరమైన బుద్ధు కలిగి ఉండాల. ఏమండి, హృదయం అన్నిటికన్నా అది ఘోరమైన, అది ఎంఆర్ స్కానింగ్ చేసినా తెలియదండి. అది ఏం చేసినా దాన్ని పట్టుకునేవారు ఎవరు లేరండి. దేవుని బిడలారా, మన చింత యావస్తు ఆయన మీద వేయాలి. దానికి సంబంధించిన మాట ఇంకోటి చూపిస్తాను నేను. ఏంటి? యోహాను సువిశేషము 2వ అధ్యాయము 6వ వాక్యము. హల్లెలూయా. యెహోవా నా మొర్రలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర్రలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడియలు బడగొట్టెను, తన వసంతత నన్ను సించెను. చదువమ్మా. 2:6. జాన్ గాస్పుల్ చాప్టర్ 2:6. చూసుకోండి, అంతా వద్దు. ఆయన మీతో చెప్పునది చేయుడ. నేను ఎక్కడేముంది? మీ చింత యావస్తు ఆయన. ఏదన్నా సినిమా గినికి అయిపోతుందా? ఏదో సినిమాలు కూడా ఉన్నట్టుంది ఆ పేరు మీద. మీ చింత యావస్సు ఆయన మీద వేసి ఆయన మీతో చెప్పునది. అక్కడ ఏమన్నాడు తల్లితోటి? అమ్మా, నా సమయం ఇంకను రాలేదు. ప్రతిదానికి సమయం ఉంది. ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి. దేవుని బిడలరా, నాకు జన్మమిచ్చిన తల్లి బతుకుంటే నేను చేసే ఈ సేవలను చూసి ఎంత సంతోషించనో. మధ్యలో ఓ మాటలు చెప్తున్నాను. అలాగే నేను సేవ ఆరంభించాను 85లో. జరుగుతోంది. మా తమ్ముడు చెల్లికి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు. అందరూ హేళన చేయడం మొదలెట్టారు. ఏమంటే పాస్టర్ గారు పెళ్లి చేసుకోరా అనేవారు. ఇలాంటి పెద్ద ఆయన కూడా అయ్యగారికి కనబడదులేక. నేను అనేవాడిని, ఏమండి ఆవిడ నిండితోటి ఉన్నామని ఇయ్యాలా రేపా ఎప్పుడు డెలివరీ వస్తుందో చెప్తుందా అనేవాడు. దెమ్మ తిరిగిది వాళ్ళు. చెప్పి స్త్రీలు కూడా ఉంటారు. ఏమో ఉండరా? ఈ రాత్రి 9:09 డెలివరీ అయిపోతున్నా కానీ చెప్తారు. అది ఏమంటే చెప్తారు. అనుభనీయులు అయితేనే. అనుభనీయులు అంటే ఆమెకు తెలిసిపోద్దా? దేవునికి స్తోత్రము. ఒకవేళ క్యానింగ్ వాళ్ళు చెప్పినా అది జరగట్లేదు నేను చూసా. ఎవ్వరూ చెప్పలేరండి. నేను అంటున్నాను, అలాంటి ప్రశ్నించేవాడిని. మరి 1996లో నేను ఒక స్థలం కొనుక్కున్నాను. ఒక 16,000 ఎట్టి పెద్ద సైక్లోన్ వచ్చింది. 9 కొబ్బరి చెట్లతో కొన్నాను. ఆ 9 చెట్లు ఒక్క చెట్టు కూడా పడలేదండి. మా ఇంటి చుట్టూ ఉన్న తోటలన్నీ పడిపోయినాయి. దాన్ని బట్టి కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు కొంతమంది. ఒరే పాస్టర్ గారి చెట్లు అడలేదురా. గనుక దేవుని బిడలారా, పాస్టర్ గారి చెట్లు అడిపోవడానికి మనం ఏముంది? అది ఏంటది? మనము సోమరులము కామండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన ప్రతి విషయంలో. సోమరి సీమల యొద్దకు వెళ్ళము. మనం సోమరులం కాదండి. దేవుని బిడలారా, ఆయన మనతో చెప్పింది చేస్తే మనం ఎన్నడూ ఓటమి పాలు అవ్వమండి. అది నిజమండి. నేను చెప్తున్నా. ఎందుకు అంటే నేను మాట చూపిస్తున్నాను మీకు, చూడండి. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాట, అడవిలో సింహపిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ ఆకలిగొనడు. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, క్రైస్తవులారా, మనం రక్షణ పొందాము, రక్షించబడ్డాము. మనం మామూలు వాళ్ళం కాదండి.
లోకమును తల్లకిందులు చేసే శక్తి ప్రభు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు కొంతమంది. దేవుని ఆత్మ నాతో ప్రేరేపిస్తుందని చూపిస్తున్నాను. ఐజాయ్ చాప్టర్ 55 చూద్దాం. యెషయా గ్రంథము 55 అధ్యాయము. దప్పిగొని వారులారా నీళ్ల యొద్దకు రండి, ఆహారము కాని దాని కొరకు మీ కష్టార్జితమును ఎలా వ్యయపరచెదరు. దేవుని సంఘమా, ఈ సాయంకాల వేళ మన ప్రభు మన దాహాన్ని తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. మన ప్రభు మనలను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, ఈ యొక్క జీవము గల దేవుణ్ణి తెలుసుకోవటం ఎలాగని ఒక ఆయన నన్ను అడిగాడు. ఏమండి, జీవము గల దేవుడు అని ఉంది కదా, నేను కొత్త నిబంధన చదివానండి, మరి అది ఎలాగా అన్నాడు. అయ్యా, నీవు చదివాని అంటున్నావు కదా, మరి ఏం చదివావయ్యా అని అతనికి ఇదే చూపించనేది అపోస్తలుల కార్యం 2:38. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నీ జీవితం మార్చుకోయ్యా, నీకు రక్షణ దొరుకుతుంది. ఈ రాత్రి కాలంలో నేను చెప్తూ ఉన్నాను, రక్షణ రక్షణ రక్షణ. చాలామంది యవనస్తులు వ్యసనాలకు అలవాటుపై నిండి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డ, మా ఊరిలో ఒక ఆయన తల్లి పొయ్యిలో ఉంది, డబ్బు పంపిస్తే అస్సలు ఉంచకుండా పాడు చేసేసాడు. లాస్ట్కి అతను హ్యాంగింగ్ చేసుకుని చనిపోయాడు. 2 పిల్లలు ఎదుగున్నారు, పెళ్ళికి చేశారు ఒక అమ్మాయి. ఎందుకో తెలుసా, ఆయన కూడా మాస్టర్ గారు నేను రేపు ఇచ్చేస్తాను, మీకు డబ్బులు ఉంటే 100 మంది 200 ఇవ్వండి, 50 ఇవ్వండి అనేవాడు. నా దగ్గర లేదుగా నాయన అనేవాడు. మీ దగ్గర ఉండకుండా ఉండవండి అనేవాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలంలో నేను మీకు చెప్పవలసిన మాట, అయ్యగారు చెప్పారు కదా మధ్య మధ్యలో సాక్ష్యము వాక్యం అని. నన్ను హేళన చేసి నన్ను దూషించిన ప్రతి ఒక్కరూ శోధించబడ్డారు, అడ్రస్ లేకుండా అయ్యారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి రక్షణ పొందారు, జీవితాన్ని మార్చుకున్నారు, ఆనందంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యము చెప్తోంది. మీరు పాస్ట్గా తీస్తే నేను చూపించేస్తాను ఆ మాటలు. అయ్యా అమ్మా, లూకాసు విశేషము 8వ అధ్యాయము 15వ వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త సారీ అయితే చూడండి, 15లో 8 చూడండి. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవశీల్చును, హృదయం తరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండేటాట్లు ఆత్మాభిషేకమునేమో ఆత్మీయరుకుండా. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవశీల్చును, హృదయం తరంగమునా. హల్లెలూయా. గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, అనేక మంది విద్యవీరులు ఉన్నారు. ఈశ్వరత్నం గారు, కృపావరం గారే మైక్ తీసుకుని మాట్లాడుతున్నారంటే వెనకాల ఏదో ఉంది గాథ. దేవునికి స్తోత్రం. ఇదేం సంవత్సరం అండి? అవునండి, సర్వకృతినామ సంవత్సరం అంటున్నాను నేను. సర్వకృతినామ సంవత్సరం, సౌభానునామ సంవత్సరం, వికృతినామ సంవత్సరం, విధియనామ సంవత్సరం, పాధీవనామ సంవత్సరం. 60 సంవత్సరాలకి మళ్ళీ అదే సంవత్సరం వస్తుంది. నేను అంటున్నాను, శక సంవత్సరము 1946 సంవత్సరంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డ, క్రీస్తు శకము 2024 సంవత్సరము. ఏమి నెల ఇది? ఆగస్టా? శ్రావణ మాసంలో మనం ఉన్నాం. శ్రావణము, ఆషాఢము, భాద్రపదం, వైశాఖం, పుసర, ఏంటది పుష్యమాసం, ఇలాంటి తెలుగు నెలలు. పిల్లలు పాపం ఒకే మాట పట్టుకున్నారు, తెలుగంతా చాలా మట్టుకు మర్చిపోతున్నారు. మా తెలుగు తల్లికే దేవునికి స్తోత్రము,
గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే ప్రభువు గొప్పవాడని అధిక జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడనే. హల్లెలూయా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు కిందనే పాట పాడాడు ఒక ఆయన. యేసురత్నం గారు కూడా పుట్టిందో కూరు పెరిగిందో కూరు. ఆయన జీవితాన్ని అనేక మంది కొరకు ప్రార్థించి స్తుతి చేస్తూ ప్రభువులో ఆనందిస్తున్నది ఓ కూరు. ఏ ఊరుండిది? తెలీసా? ఏమిటమ్మా తెలీసా? నా బ్రతుకు ఇంతే నాన్ని చింతపాడుచుంటి నమ్మ అంతాలోనే యేసయ్య మా ఊరు వచ్చేనమ్మ నా కోసం వచ్చేనమ్మ. రండి రండి అక్కల్లారా యేసుని యొద్దకు పోదాము రండి. ఈ ఊరి పేరు ఎందుకు అడిగానంటే ఈ పాటని అందులో ఇంక్లూడ్ చేద్దామని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏ స్త్రీకైనను 10 ఎండి నాణెములు ఉన్న ఎడల పిలిచి సంతోషించండి. 2 కొండ్లు లేకుండా యేసురత్నం గారు ఎంత సంతోషిస్తున్నాడో. ఆయన లోట్లన్నీ దేవుడే తీరుస్తున్నాడు. చెప్పలేదు మీకు విషయం, అలాగే సాక్ష్యం ఆపిచేస్తానంటున్నాను కదా. సరే, నాకు పెళ్ళి ఎలాగవుతుందంటే గుంటూరు అవతల వినుకొండ శ్రీశైలం దగ్గరలో అక్కడ కాపుల అమ్మాయితో పాస్టర్ గారు కలిసి మా ఊరు పాస్టర్ గారు వివాహం చేశారు. అంత మాత్రమే కాదు, పెళ్ళయిన 17 సంవత్సరాల తర్వాత దేవుడు పాపనిచ్చాడు నాకు. నా చింత పోయిందా? పోలేదమ్మా. పాస్టర్ గారితో శంకుస్థాపన చేయిందాం. ఎవరన్నా పేరు చెప్పండి ఇక్కడ మీ పేరులో. బ్లెస్సీ గారు గృహప్రవేశానికి పిలిచారు. పిల్లలు జనాలు లేదా ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు పెద్ద పిల్లోడి పెళ్ళికి కాకపోతే ఎలాగ అమ్మాయిని తీసి వచ్చిన రోజుని శారీ షీరుతో చక్కగా అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మాయి వచ్చింది. శివ అంటానంట. ఏ అంటానే? కడుపు సలం ఉండొద్దమ్మా. ఇంకో పాస్టర్ గారిని పిలవపోయావా? ఏమండి, చాలామంది ఎన్నో తిప్పలు పడుతున్నారు. సంతాన ప్రాప్తి, శీఘ్రైన మహాధన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి. ఏ ప్రాప్తి ఉండదండి. దేవునికి స్తోత్రము. దేవుని బిడలారా, కంటికి ఏంటండి? కంటికి ఎలుగు కంటిగా ఒంటిగానుందా? దీపమే గనుక. మాకు దీపం లేదనుకుంటుంది లోకం. వాళ్ళ కళ్ళు లేనోళ్ళు కదా, వాళ్ళకి జయకరం ఏంటి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? దీపము ఎలిగించి, నా దీపమును ఎలుగించువాడు నా చీకటిని జలరాశిల నుండి ఎలుపుల తీసిన బలమైన దేవా, ఓ దేవా నా బలమా, మైనది నీ మార్గం. హల్లెలూయా. యెహోవా అనాల, కానీ ఓ దేవాని కూడా ఆడుతున్నారు. నేను అంటున్నాను, నాకు ఆరోగ్యం బాగుండి కళ్ళుంటే నేను పెద్ద అందగాని కాదు, కానీ ఏళ్ళ మధ్యన సిగరెట్ పెట్టుకుని కాలుద్దునేమో. అది తెల్లోళ్ళు దేవుడు, నల్లోళ్ళు దేవుడు, ఎర్రోళ్ళు దేవుడు మాది కాదు అందునేమో. మాకు అన్నయ్యలు ఉన్నారండి. తమ్ముడు మొన్నయ్య బాప్తిసం పొందాడు, పెద్దమ్మ కొడుకులు. వాళ్ళు ఇప్పటికీ ఏలం చేస్తారు. మిలిటరీ వాళ్ళు. ఒరే నాయనా, మీరు శరీరాన్ని కాపాడుతారు కానీ నా ప్రభు ఆత్మ కాపాడన్నాను నేను. వాళ్ళు రక్షక భటులుగా మిలిటరీలో చేస్తున్నారు కనుక. అమ్మ, నా మాటలు మరి సమయం అయిపోద్ది, సహోదరు చెప్పాలి. ఏమనుంది? దీపము ఎలిగించి ఆ స్త్రీ ఇల్లంతా ఊడ్చింది. దేవుని బిడలారా, స్త్రీలైన మీకు చాలా ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు దేవుడు. అందుకే మరి తెలంగాణ వాళ్ళకి ఫ్రీ బస్ అంటున్నారు. వంటలు చేయరేమనుకుంటున్నాను నేను. హోటల్ నుంచి బయటకు అని బయటికి వెళ్ళిపోతారు ఇంక స్త్రీలు. ఎందుకంటే టికెట్ లేవుగా. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, యేసురత్నం చేయం. ఈ రాత్రి కాలంలో ప్రభుత్వము చేసే కొన్ని మేలు ఉంటాయి, కొన్ని లాసు ఉండవచ్చు.
నేను అంటున్నాను, ఆ స్త్రీ సంతోషించడం కాదు, క్రైస్తవులకు వచ్చినటువంటి క్రైస్తవులు చేసే మంచి పని ఏంటి చెప్పాలి మీరు. మన క్రైస్తవుల్లో ఉండే మంచి లక్షణం ఏంటో చెప్పండి ఒకటి. మరి నేను అడుగుతున్నాను కదా, మా వాళ్ళు సరిగా మాట్లాడకపోతే ఒక ప్రశ్నించాను నేను. మా ఊర్లో అమలాపురం ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. ఎమర్జెన్సీ అయితే 500 రూపాయలు, మామూలు నార్మల్ అయితే 300 రూపాయలు. ఎమర్జెన్సీ సీటు తీసి ఇలాగ ఆయన కూర్చొని ఉంటాడు, ఇక్కడ కూర్చుంటాం మనం, చెప్పండి అంటున్నాడు. నేను అన్నాను వాళ్ళతోటి, మా విశ్వాసులతో, అమ్మ మరి ఎమర్జెన్సీ 500 కట్టాను, ఆయన నన్ను చెప్పమంటున్నాడు ఏంటి, ఆయనే చెప్పాలి కానీ. నవ్వుతున్నారేంటి మరి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా, దిక్కులని వాడని నైతిని, లెక్కలేని మార్లు చక్కగా చేసిన నేత్రముల తెరసి, ద్రక్కున నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు ఎదిగి ఎదిగి నేను చెడిపోతిని, యేసుని గాయమునే మోసపోతిని, దోషము తొలగించి దాసుడా నిన్ను చూడనేమో. హల్లెలూయా. అందులో అనుకోబోకండి, వాళ్ళు బాహ్య నేత్రాలు బ్లైండ్ అయిన ఆత్మీయ నేత్రాలు వెలుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, అతను ఎంత వేదనతో పాడుతున్నాడో. ఎదిగాడంట, కొన్నాళ్ళు ఎదిగి ఎదిగి చెడిపోయాడు. యేసు ప్రభు గాయాన్ని రేపొద్దు మనం ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే యేసు క్రీస్తు కొరకు నేను చనిపోతాను, క్రీస్తు కొరకు నేను బతుకుతానని ఒప్పందం చేసుకున్నామో, అందుకు అప్పటి నుండి మన జీవితంలో ఆయన మనతో చెప్పినది చేద్దాం. మన చింత యావస్సు ఆయనకిద్దాం. ఉద్యోగం లేదని చింత, బిడ్డలు లేరని చింత, ఓటమి పాలైపోయాను, ఎమ్మెల్యేగా నెగ్గలేదని చింత, కౌన్సిలర్ అవ్వలేదని చింత. దేవునికి స్తోత్రం. మీ చింత యావస్తు ఆయన మీదేయండి. నిదానమే అదే నిర్భరమైన బుద్ధి అంటేని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన జీవితము పావనం అవ్వాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే, యేసు నామమే పావనము, ప్రభు యేసే రక్షణ కారణము. ఇంకేమీ లేదు. నా మాటలు ముగించబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటుంది దేవుని వాక్యం, దీపము కావాలండి. ఏం కావాలండి? మనం చనిపోయాక ఏమంటారు? దీపం. మీకు సంగతి తెలుసా? దీపం ఎదిగించి ఎడతారా గారు, క్యాండిల్ కానీ పమ్మితులు వేసి. ఎందుకమ్మది? ఈ దీపం మారిపోయిందనా దీపం పెడతారా ఏంటి? కోపం వచ్చినప్పుడు అంటారు కదా, ఒరి దీపం పెట్టి దిక్కు ఆడు చూస్తాడు ఏంటి, ఇంకా అట్టే పోతాడు ఇంకా. గనుక ఇవన్నీ చేతకాని వాళ్ళు పీతలు నట్టుకున్నట్టు అన్నమాట. పీత తెలుసా మీకు? మా ఊర్లో ఉంటాయండి బోళ్ళు పీతలు, మాకు సముద్రం దగ్గర. గనుక చేతనగానోడు పీతలు అట్టుకుంటే చేతులన్నీ కరిసేస్తాయి అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో మీరు చేయవలసినవి నేను చెప్పి ముగిస్తాను. 1 తెస్సలోనికీ 5:25 వాక్యం. ఎప్పుడు ఈ మాట నువ్వు మర్చిపోకూడదు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. 1 తెస్సలోనికీ 5:25 నేను చెప్పేస్తున్నానండి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. పవిత్రమైన ముద్దు. బైబిల్లో మాటకి తప్పు పట్టుకున్నాడు అంటే వాడు చేతకానుడు. ఏమండి అయ్యగారు? పవిత్రమైన ముద్దు ఉందంటే ఇప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి యేసురత్న గారిని ముద్దెట్టుకుంటాను. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అని ఏదేది అనేస్తాను. అది ఆయన సంతోషిస్తాడు, ఆటేసుకుంటాం పోని. కానీ ఈ ముద్దు అలాడదు కాదు, ఇంకో ముద్దు 32 రూపాయలు ఇచ్చుకుని పెట్టుకున్న ముద్దు. అటువంటి వాటి గురించి ఆయన ఇక్కడ వివరించాడు. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించాలి. గనుక ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, మనము వారసులం. అవునా కదా? ఎక్కడుందన్నమాట? దేవుని వారసులం, ప్రేమ నివాసులము,
నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం పరలోక. మరి అలా పరిగెడుతుంది బ్లడ్. రన్ ఏంటండి అలా కాదు, ఈ మధ్యన ఏదో పేరు పెట్టుకున్నారు, రన్ ఫర్ జీసస్ అంట. యేసు కొరకు పొరుగంట, లేకపోతే బ్లడ్ ఆఫ్ జీసస్ అని ఒకటి ఇట్టాడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు ఇంకా. ఏమండి, అందుకే అంటుంది దేవుని వాక్యము, అదిగో అక్కడ ఉన్నాడు దేవుడు, ఇదిగో ఎక్కడ ఉన్నాడు అని చెప్పితే మీరు నమ్మబోకండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఎబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం, అది సాధ్యపడేది. పాల్ని నీరుని వేరు చేసేది ఒకటి ఉంది. చెప్పకుండా ఝాన్సీ గారు మీరు చెప్పకండి, అయ్యగారు మీరు ఉండండి, మీరు మిగతా వాళ్ళు చెప్పండి. పాల్ని నీరుని వేరు చేసేది ఏదైనా ఉంటుందమ్మా? మరి తెలుసుకోకపోతే ఇంకెలాగర్రా మీకు? అదే హంస. హంసాతులిక. హంస అంటే మరి అది వేరండి, నేను పాడేది వేరు, ఇది వేరు. బిల్డింగ్ గురించి, డాబాలు, అంతస్తులు, కలిముల గురించి. హంసాతులిక తల్పాల పైన అంతపురములలో ఉన్నవారేమి, సందములున్న ఆస్తులకు అందమా, వందలతో పెంచిన బ్రతుకొల్ల కాటు కందమా, ఎందుకో దేహముపై ప్రేమ, ముందు ఇది శాశ్వతమా ఏమి లేదు, ఎందుకో దేహముపై ప్రేమ. దేహమనగా ఇది ఒక మట్టి బొమ్మ, దీని రూపమే దేవుడే సుమ్మా. ఇహలోక యంత్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, మహాయోగి భోగులంత మట్టి పాలైదురి, ఎందుకో దేహముపై ప్రేమ. పూరి గుడిసెలలో పుట్టిన వారేమి, ధరను పాలించు రాజులేమి, మరణామృందనము చెప్పే మహావీరులేమి, తరతరాల బిరుదులతో తెరబతుకులు శాశ్వతమా. ఎవడుంటాడు? ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది, నెహ్రూ గారు వెళ్ళిపోయారు, అట్టే పోయారు. వచ్చిన దారిని వెళ్ళిపోవలసిందే. గనుక దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఇష్టమైన మాట క్లోజ్ చేయమంటారా? ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోతూనే ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటది? శరీర క్రియలన్నీయు పనే కానీ పాడే రుచులే కానీ ఎక్కడ నశించిపోతాయి. శరీర క్రియలు స్పష్టమైనవి అని ఉంది. ఉందాయి గారు? అవి చాలా స్పష్టంగా ఉంటాయంట. అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో. ఇది నిజమా? అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిందండి. ఏమండి, ఇష్టం వేరు, నమ్మకం వేరు. ఒకటి అంటారా అయ్యగారు? ఇష్టం వేరు, నమ్మకం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కొన్ని పాటలు నేను సొంతంగా కూడా పాడుతూ ఉంటాను క్రిస్మస్ల కాట్లకి. కనుక ఈ సమయం చాలదు. ప్రభువుకి ఏమి ఇష్టమో ఒక మాట చెప్పండి మీరు. బోల్డ్ ఉంటాయనుకోండి ఆయనకి ఇష్టం, మన మీద తక్కువ ఆయనకి ఇష్టాలు. ఏమండి, తక్కువ ఎక్కువ కోరికలు కూడా ప్రభువుకి ఏ కోరిక లేదు. ఉన్నాయా? ఏమీ కోరికలు లేవండి. మీరు అనుకోవచ్చు యేసుప్రభు కోరికలు లేవండి. అయ్యగారు 2009లోనో 10లోనో కానీ యేసుక్రీస్తుకి పెళ్ళి అయిందని వచ్చింది ఈనాడులో. ఎంత దారుణంరా ప్రభు అనుకున్నాను. ఏంటి ఫాదర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు అన్న. ఊరుకోవా ఏడ్చి అన్నాడు. ఆయన ఫాదర్ గారే చదివి వినిపించారు నాకు. ఓ ఫాదర్ గారు, ఆయన క్యాథలిక్ ఫాదర్. ఆయన అనేవాడిని, ఏంటి ఫాదర్ ఎవరేమనుకోకుండా, ఏంటి ఫాదర్ కాశీ కొమ్మని అరికేస్తున్నారు మీరు అని. ఊరుకోవాయి బాబా. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రియా యేసురాజునే చూచిన చాలు, మహిమలోని నాయనతో నున్నా చాలు, నిత్యమైన మోక్షాగ్రహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియా యేసురాజుని చూచిన చాలు, మహిమలోని నాయనతో నున్న చాలు, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రం, నిష్కలంక పరిశుద్ధులను పేదను నేను, బంగారు వీధులలో తిరిగేదాను, ప్రియా యేసురాజుని చూచిన చాలు, మహిమలోని నాయనతో నున్న చాలు, ఆహా సాబూర ఎప్పుడు ధ్వనించును, పాడను కడకంటా నేను, ఆహా సాబు ఎప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుసునెప్పుడో, ఆశతో నా హృదయం ఏచియుండెల్. ఆశ లేని మానవుడు లేడు. దేవుని బిడలారా, ఈ భూ ప్రపంచంలో పరిశుద్ధులు శ్రీమంతులు ఎవరంటే నా దృష్టిలో నా కళ్ళు కనపడవు. ప్రభు అయిన యేసుక్రీస్తు. శ్రీమంతుడవు సృజనాత్ముడా అనే పాట మహానుభావులు ఎవరో రాశారు. ఓకే, మన ప్రభువుకి ఇష్టమైంది ఏదో చెప్పద్దారా మీరు? మాకు చేపలు అమ్ముకునే ఒక అక్క ఉండేది. ఆమె పేరు ఎలిజబెత్ పేరెట్ట. నేను వరలక్ష్మి. పండగల్లో ఫస్ట్ పండుగ నీది అక్క, ఎవరి జోలో నీకు ఎందుకు అనేవాడు. నాకు వేసేస్తున్నారండి పాస్టర్ గారు మీరు అనేది. ఏమీ ఇట్లేదు అక్క, లంగానోళ్ళు అంటే ఆ ఊరోళ్ళం కదా. మా ఇంటి పేరు గెద్దాడి కృపావరం నా పేరు. ఆ తర్వాత ఆమె అనేది కొంతమంది, నన్ను కదండి మారం డబ్బు పోరం బోకు అనేది. మరి మనం క్రైస్తవులుగా ఉన్నామంటే మారే నోట్లాగా ఉండాలా అయ్య గారు? మార నోట్లాగా ఉండాలా? నోటు మాట్లాడుతుందా మాట్లాడదా? ఏమండి చెప్పండి. ఈ రెండు చెప్పేసి నా డౌట్లు నేను ప్రసంగం ముగిస్తున్నాను. యేసు ప్రభు వారికి ఏది ఇష్టం? ఆయనకి ఆమలట్ అంటే ఇష్టమా, లేకపోతే బంగారం అంటే ఇష్టమా, ఏంటది? ఏది ఇష్టం? ఇంకోటి ఏమన్నారు ఇప్పుడు నేను? రెండని చెప్పాను కదమ్మా. నోట్ల గురించి. మీరు పోటాడితేనే నోటు వస్తుందా? మరి నోటు మాట్లాడుతుందా మాట్లాడదా అమ్మా? గట్టిగా చెప్పండి. మాట్లాడదా? మరి నేను చెప్పే వాక్యాలు రాత్రి మీరు వినండి. నోటు మాట్లాడుతుంది అంటాను నేను. యేసుక్రీస్తు బోధ అంటేనే కొంతమందికి లోకానికి యేసుక్రీస్తు బోధలన్నా ఎంతగానో జరుగుచుండే, ఎంత గొప్పవారికైనా ఎంత లేని వారికైనా యేసుక్రీస్తే మనకు అన్న. ఏమండి, చాలా పాటలు ఉంటాయి కల్పిస్తే. నోటు మాట్లాడుతుందో లేదో మీతోటే చెప్పిస్తా. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా కాగితం ఉంటే తీసుకోండి. ఏం కాగితం? నోటు, డబ్బులు. అన్నో 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 నీవు ప్రభువుని నమ్మాలన్నా, నమ్మకపోతే అన్నా నీకు నరకము తప్పదురన్నా. అక్కో 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 నీవు ప్రభువుని నమ్మాలక్క, కూటికి లేక అక్క నీ పేటకు రాలేదక్క. ఎలా ఉంది? దేవునికి స్తోత్రము. ఓకే, ఎవరి దగ్గర ఉంది నోటు? అమ్మ కాగితం తీసుకోండి. ఈ కాగితం ఉంటే ఆ కాగితమే. ఎవరు తేలేదమ్మా? అయ్యో చెప్పండి. మరి ఎవరు తేలేదా? ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? మరి ఇంకనే కాస్త ఇంగ్లీష్ చదవలసిన వాళ్ళు పేపర్ తీసుకోండి. రండి, తీసుకోండి. టైం అయిపోతుంది కదా మనకి. ఎవరు తీసుకోద్దా? పేపర్ పట్టుకెళ్ళు. దాని మీద రాసి ఉంటాం చూడు. ఏమని? ఐ యామ్ ప్రామస్. చదువమ్మా. సమ్ ఆఫ్ ఐ యామ్ ప్రామస్ వేర్ ఆర్ ది? అదేనమ్మా. అది ఎవరి మాటలు ఎవరు చెప్తున్నారు? ఇంకొకరి గురించి కాదు. ఏంటి దాని తెలుగులో అర్థం ఏంటమ్మా? మరి గవర్నర్ కాదండి. ఇక్కడ ఏంటి? ఐయామ్ అంటే గవర్నర్ కాదు కదా. అంటే ఐ అంటే అర్థం ఏంటి? మరి గవర్నర్ అంటున్నావేంటి? దేవునికి స్తోత్రము. ఐ ప్రామస్, నేను నిజముగా ఐ యామ్ ప్రామస్ టు బెరార్, నేను 100నే నిజంగా నీకు ఉపయోగపడతానంటుంది. దేవునికి స్తోత్రము. మాట్లాడిందా లేదండి అయ్యగారు?
మాట్లాడుమా నా యేసయ్యా, నీ మాటతో ఆకర్షించుమా. మాట్లాడుమా నా యేసయ్యా, పరాక్రముగల నీ మాట చేత ప్రపంచమునే నిర్మించినావుగా. హల్లెలూయా. ఒక్కొక్క శలమే పాడుతున్నాను. అమ్మ అది అంటుంది కదా, నేను నిజముగా 100ని నీకు ఉపయోగపడతాను. దీని మీద ఏముంటుందంటే ఐ యామ్ ప్రామస్ అండ్ 20 రూపీస్, 20 రూపాయలనే నీకు ఒక డ్రింక్ మాత్రమే ఇప్పించగలను దీంతో. మరి నువ్వెవరిను అని చెప్తున్నావు దేవుని సన్నిధిలోని? దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డ ఒక నోటు మాట్లాడుతుంది. అమ్మ అది గవర్నర్ తయారు చేశారు, వాళ్ళ సంతకం ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ అంటుంది నేను నిజముగా 100 నోటిని నీకు ఉపయోగపడతాను. నన్ను మనం ప్రభు సన్నిధిలో మన పేరు చెప్పుకోగలుగుతున్నాం. అయ్యగారు నీవు చేసిన నేనేమి చెల్లింతును పాడేస్తున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి చదివింది కదా, ఏ అమ్మాయి ఏమంటుందిరా? అంతేనా? మనం చెప్పిన కరెక్టేనరా? నీకు నేను, మరి నీ తండ్రికి నువ్వు ఉపయోగపడుతున్నావా? నీ తండ్రి ఎవరు? శరీర సంబంధమైన తండ్రి. ఏం పేరమ్మా మీ నాన్నగారి పేరు? అంతోనియా కూతురు నువ్వు. పోని అయితే ఈ శరీరానికి ఆయన జన్మనిచ్చాడు. నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మకు రక్షణ ఇచ్చినటువంటి ఆయన యేసురత్న గారు అవ్వచ్చు. దానికన్నా ఇంకా ప్రాముఖ్యమైన ఆయన ప్రభు అయినా ఆయనకి ఏం ఉపకారం చేస్తున్నావు మరి నువ్వు? ఈ పేపర్ చెప్తుంది నీకు ఉపయోగపడతానని, నన్ను జాగ్రత్త పెట్టుకో, నన్ను వాడుకో, బాగా దాచుకో అని చెప్తుంది. ఏమండి అయ్యగారు అంతేనా? ఐ యామ్ ప్రామస్ టు బెరర్ సమ్ ఆఫ్ 100 రూపీస్, నేను 100 చెప్తుంది. ఇలాంటి కొన్ని ఎన్నెన్నో ఉంటాయి. మనం చెప్పుకుంటూ వస్తే అమ్మాయి చాలా చిన్న చిన్న విషయాలే కానీ మనకు అర్థం కావండి. ఇంకోటి ఏంటంటే ప్రభువుకి ఇష్టమైంది ఏంటో చెప్పగలరా మీరు? ఏమ్మా? ఆయన బొప్పనాలు కోరుకోడండి. ఏం కోరుకోడండి? ఓం కేశవాయ నమః. కేశవాయన అంటే ఓం కేశవాయ నమః అంటే అదేనండి, ఇంటికా కేశవ అంటే. సరే, ఆ ప్రభువుకి ఇష్టమైంది చూపించేసి నా మాటలు ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వాక్యము. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13. ఉపకారమును ధర్మమును ఏంటంట? మీపై నాయకులు ఎవరు ఇక్కడ? యేసురత్న